మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున గుడ్ సమరన్నారు మీ కుటుంబ సభ్యులైన మీ అందరికీ శుభాభివందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి గతించిన వారమంతా దేవతి దేవుడు తన కృపలో మనందరినీ కాపాడి సంరక్షించి మన బ్రతుకులో మరి యొక్క పునరుద్ధాన దినము దయచేసి ఆయన సన్నిధానంలో ఆయన బిడ్డలుగా ఆయన నామాన్ని ఘనపరచడానికి, స్తుతించడానికి, ఆరాధించడానికి, మరి ముఖ్యముగా దేవుని యొక్క వాక్యముతో మన జీవితాలను సరిచేసుకోవడానికి దేవతి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి యొక్క కృపను బట్టి మనమందరమును కూడా దేవునికి వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించవలసిన వారమై ఉన్నాము. దేవుని యొక్క మహాకృపలో మీ అందరి ప్రార్థనను బట్టి, మనందరి ప్రార్థనను బట్టి, మరి ప్రార్థన ఆలకించి దేవునికి మనం చేసినటువంటి ప్రార్థనను బట్టి ఇజ్రాయేలుపై జరుగుతున్నటువంటి యుద్ధమును దేవుడు ఆపాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థించుట మన వంతు, కార్యం చేయట దేవుని వంతు అని మనం గత వారం మీకు తెలియజేశాను. అలానే మనందరి ప్రార్థనను బట్టి దేవతి దేవుడు మరి అమెరికా మధ్యవర్తిత్వంలో మరి ఇరాన్ ఇజ్రాయేల్పై జరుగుతున్నటువంటి ఆ యొక్క యుద్ధం ఏదైతే ఉన్నదో ఆ 12 దినములుగా జరిగిన యుద్ధము వెంటనే ఆగడం కూడా జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా మన ప్రార్థన ఆలకించి దేవతి దేవుడు మరి మధ్య ఆసియాలో శాంతిని నెలకొల్పినందుకు దేవతి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అలానే ప్రార్థించిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు, వందనములు చెల్లిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. మీ ప్రార్థనలు ఎప్పటికప్పుడు అలానే మీరు కొనసాగుతూ దేవుని యొక్క కృపలో ముందుకు సాగాలి అని మేము ప్రత్యేకముగా కోరుకుంటూ ఉన్నాను. ఈ త్రిత్వములోని మనమందరము కూడా 2వ ఆదివారంలోనికి మనం వచ్చి ఉన్నాం. ఈ త్రిత్వములోని 2వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని యొక్క లేఖనములుగా పత్రికా పాఠ్యభాగముగా పరిశుద్ధుడైన యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనము నుంచి 18వ వచనం వరకు ఉన్నటువంటి లేఖనము పత్రికా పాఠ్యభాగముగా ఇవ్వబడింది. అలానే సువార్త పాఠ్యభాగముగా పరిశుద్ధుడైన లూకా గారు రాసినటువంటి సువార్త 14వ అధ్యాయము 16వ వచనము నుండి 24వ వచనము వరకు ఉన్నటువంటి లేఖన భాగములు ఈ వారం మనకు పాఠ్యాంశములుగా ఇవ్వబడి ఉన్నవి. ఈ లేఖనములను ధ్యానం చేయడానికి ముందుగా ఆత్మదేవుని సహాయము, నడిపింపు కోరుకుందాం. కృపయు కనికరం గల ప్రియ పరమ తండ్రి, వందనములు, స్తుతులు, స్తోత్రులు నాయన. దేవ, నీ కృపను బట్టి గతించిన వారమంతా నీ కృపలో మమ్మల్ని కాపాడి సంరక్షించి మా బ్రతుకులో మరి యొక్క పునరుద్ధరణ దయచేసి నీ సన్నిధిలో నీ బిడ్డలుగా మేమందరము చేరి నిన్ను స్తుతించి గణపరిచి ఆరాధించే భాగ్యం మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు. దేవ, కొద్ది నిమిషములు నీ వాక్యమును ధ్యానింపరేంటుండగా నీ ఆత్మతో నన్ను మమ్మల్ని నింపి నడిపించండి. నా నోటి మాటలు నా హృదయ ధ్యానముని దృష్టికి అంగీకారముగా చేయమని నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మిక్కిలి వినయముతో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ త్రిత్వము తరువాత 2వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖనములను మనం పరిశీలన చేస్తూ ఉంటున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి విషయము మనం ఏమిటి అని ఆలోచన చేస్తూ ఉంటే దేవతి దేవుడు విందు సిద్ధము చేసి ముందుగానే అందరికీ కాల్ చేసి విందు సిద్ధముగా ఉన్నది రండి అని చెప్పడం మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. ఇంకొక రీతిగా మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు దేవుడు తన ప్రేమపూర్వక ఆహ్వానాన్ని మనకు అందిస్తూ ఉన్నాడు. ఆ పరిశుద్ధ విందులో పాలు పంపులు పొందుకోవాలి అని. ఆ పరిశుద్ధ విందులో పాలు పంపులు పొందుకున్నప్పుడు ఆ విందులో ఎవరు పాల్గొంటారు? ఈరోజు నేను మీకు ఇవ్వబడినటువంటి టైటిల్ కూడా అదే, ఆ విందులో ఎవరెవరు ఉంటారు అని ఆలోచన చేద్దాం. ఈ పరిశుద్ధుడైనటువంటి మార్కు గారు లూకా గారు రాసినటువంటి ఈ సువార్త ఈ 14వ అధ్యాయం, ఈ అధ్యాయం అంతా కూడా మనం చూస్తూ ఉంటున్నప్పుడు ఆ విందుల గురించే మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. ఆయన ఎలాగూ మాట్లాడుతూ ఉంటాడు, ఏమి చేస్తూ ఉంటాడు, ఆయన మాట్లాడే తీరు ఎలా ఉంది, ఆయన ఏ రీతిగా సమాధానాలు చెప్తాడు, ఇవన్నీ కూడా మనము చూస్తూ ఉన్నాం ప్రియమైన వారలారా.
విందులు, అనేక రకాల విందులు మనం చూస్తూ ఉంటూ ఉన్నాం ప్రియమైన వాళ్ళారా. మరి ముఖ్యంగా ఈ లోకరీతిగా మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఈ లోకంలో ఒక సర్పంచ్ గారు కానివ్వండి, లేకపోతే ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, ఇంకా ఎవరైనా ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారంలో ఉన్నవారు మనలను లేక నిన్ను విందుకు పిలుస్తూ ఉంటూ ఉన్నప్పుడు, ఆహ్వానానికి అందిస్తూ ఉంటున్నప్పుడు నీవు వెళతావా వెళ్ళవా అని నేను ప్రశ్నిస్తే తప్పనిసరిగా వెళతాను అని చెప్తావు. ఎందుకంటే ఆయనతో మనకు ఎన్నో పనులు ఉంటాయి. మరి ముఖ్యంగా ఆయన ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అలాంటి వారు మనల్ని పిలవడం ఒక హానర్గా మనం భావించి తప్పనిసరిగా వెళుతూ ఉంటాం. ఒకవేళ వెళ్ళకపోతే గిల్టీ ఫీలింగ్ వచ్చి ఇంకా ఆయన దగ్గరికి మనం వెళ్ళలేని పరిస్థితి వచ్చేస్తూ ఉంటుంది. అది ఒకటి. రెండవదిగా ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు మనలాంటి వారు కార్యం జరిపినప్పుడు ఎవరెవరు వచ్చారు, ఇంకా ఎవరు రాలేదనేది మనం ఆలోచన చేసుకుంటూ ఉంటాం. ఈ వ్యక్తి రాలేదు కదా, ఈ వ్యక్తితో మనం ఎలా ఉండాలి అనే విషయాన్ని కూడా ఆలోచన చేసుకుని ఒక రివేజ్ ఆలోచన చేస్తూ ఉంటాం. అయితే ఇక్కడ విందు ఏర్పాటు చేసినది ఎవరు అని ఆలోచన చేస్తూ ఉంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు లేక దేవాతి దేవుడు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఆయన ఎవరిని పిలిచాడు అంటే అనేక మందిని పిలిచాడు. అంతా సిద్ధం చేసి ఉన్నది. అయితే కొంతమంది సాకులు చెప్పారు. దేవుని యొక్క ఉద్దేశము మానవులమైనటువంటి మనగడలు ఏమై ఉన్నది అని మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు హీ వాంట్ టు లివ్ విత్ అస్, ఆయన మనతో నివాసము చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. రెండవదిగా ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు మనతో సహవాసము చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. మూడవదిగా మన ద్వారా తన చిత్తాన్ని, తన కార్యాన్ని మనము జరిగించేవారిగా ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. ఈ మూడు విషయాలు కూడా దేవాతి దేవుడు మనతో మాట్లాడుతున్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అబ్రహాము దేవునితో సహవాస విషయంలో నిజమైనటువంటి స్నేహితుడిగా అనేటువంటి మాటను మనము చూస్తూ ఉన్నాం. నేను చేయబోయే కార్యమును నా దాసునికి నేను తెలియచేయకుండా ఉందునా అనేటువంటి ఆలోచనకు వచ్చి, అంటే వారు దేవునితో అబ్రహాము దేవునితో సహవాసము అలాగ కలిగి ఉన్నాడు. దావీదుని గురించి ఆలోచన చేస్తూ ఉంటే నా హృదయానుసారుడు అనేటువంటి మాటను మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. ఇలా అనేక మంది భక్తుల జీవితాలను మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు వారు దేవునికి ఇష్టముగా ఉన్నారు, దేవునితో సహవాసం చేసినటువంటి వ్యక్తులుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ క్రొత్త నిబంధన కాలంలో మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఆయన దిగి వచ్చేసాడు మనతో మాట్లాడడానికి, మనలను ఆయన ఉన్నటువంటి స్థానంలోనికి తీసుకువెళ్ళడానికి ఆయన దిగి వచ్చిన విషయం మన అందరికీ తెలుసు. యోహాను సువార్త 15వ అధ్యాయం మనందరికీ సుపరిచితమైనటువంటి అధ్యాయం. ఆ అధ్యాయంలో నేను మిమ్మల్ని స్నేహితులుగా చూస్తూ ఉన్నాను అనేటువంటి మాటను చూస్తూ ఉన్నాం. అంటే హీ వాంట్ టు బి ఏ ఫ్రెండ్, ఆయన మనకు స్నేహితుడిగా ఉండాలి అని కోరుకుంటూ ఉన్నాడు. మనము ఆయన బిడ్డలుగా, ఆయన స్నేహితులుగా ఉండాలి అనేటువంటి మాటను చూస్తూ ఉన్నాం. అంటే దేవుడు మనల్ని ఎలా ప్రేమిస్తూ ఉన్నాడంటే ఒక స్నేహితుని వలె ఆయన మనల్ని ప్రేమించాలి అని ఆశపడుతూ ఉన్నాడు. ఆయన పిలుపు చాలా ఉన్నతమైనటువంటి పిలుపు. ఈ లోకాధికారులు పిలుస్తూ ఉంటూ ఉన్నప్పుడు మనం ఎంతగానో సిద్ధపడి ఆ దినము ఎప్పుడు వస్తుందా, ఆ రోజు ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూస్తూ ఉంటాం కదా. అయితే దేవుని యొక్క పిలుపును మనం అందుకున్నప్పుడు మనం ఎలా వెళ్ళాలి, ఎలా దాన్ని మనము సిద్ధపడాలి అనేది ఈరోజు మనం నేర్చుకోవలసినటువంటి విషయం. ఈ విందులో మరి అనేక మందికి పిలుపు వచ్చింది. ఆ పిలిచిన తర్వాత వంట సిద్ధం చేశారు, ఆ రోజు రానే వచ్చింది. అయితే మరలా విందు సిద్ధముగా ఉన్నది. మరలా వన్స్ అగైన్ పిలిచిన వారందరినీ మరలా ఒకసారి పిలువమని చెప్పడానికి దాసుని పంపించినటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆ దాసునికి ఎదిరినటువంటి 3 సంఘటనలు మనము చూస్తూ ఉన్నాం. అది ఏమిటి అంటే, మొట్టమొదటి సంఘటన మనం ఆలోచన చేస్తే ఒకడు పొలము కొన్నాడు. రెండవది
ఎడ్లను కొన్నాడు. మూడవది వివాహము చేసుకున్నాడు. ఈ ముగ్గురు కూడా 3 రకాల సాకులు. దే రిఫ్యూజ్ ద కాల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క పిలుపును తిరస్కరించి దే వాంట్ టు ఎస్కేప్, వారు తప్పించుకోవాలి అనేటువంటి ఆలోచన చెప్పి ఏవో సాకులు చెబుతూ ఉన్నారు. గమనించండి, పిలిచిన వాడు రాజులకు రాజు, ప్రభువుల ప్రభు. మరలా పిలిచాడు, సిద్ధముగా ఉంది మీరందరూ వచ్చిండని. అయితే రండి, నా యజమాని పిలుస్తూ ఉన్న నా దాసుడు పిలుస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉంటున్నప్పుడు ఈ 3 రకాల సాకులు కూడా ఎలా ఉన్నాయంటే రాము అనేటువంటి రీతికైనా చెప్పారు. అంటే డైరెక్ట్గా చెప్పలేకపోయినప్పటికీ ఇండైరెక్ట్గా ఆ విందుకు మేము రాలేకపోతున్నాము, రావట్లేదు. ఎవరైనా పొలము కొండను చూడడానికి వెళ్ళినప్పుడు ముందు పొలాన్ని చెక్ చేసి మనకు అనుకూలంగా ఉన్నదా లేదా అనేటువంటి ఆలోచన కలిగి దాన్ని కొంటారు. వాడేమంటున్నాడు, ఇప్పుడు చూడడానికి వెళుతూ ఉన్నాను అంటూ ఉన్నాడు. ఇప్పుడు చూడడం ఏంటి, కొనేసిన తర్వాత ఎప్పుడైనా వెళ్ళొచ్చు, అప్పుడే వెళ్ళవలసిన అవసరం ఏముంది అంటే ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకొని ఆశపడుతూ ఉన్నారు. ఆ రెండవ వాడు ఎడ్లను కొన్నాడు. ఆ ఎడ్లను కొన్నప్పుడు కూడా అవి సరిగా ఉన్నాయో, కాళ్ళు సరిగా ఉన్నాయో లేవో, పుష్టిగా ఉన్నాయో, తోక ఉందా లేదా, కొమ్ములు ఉన్నాయో లేవో, ఆరోగ్యంగా ఉందా లేదా, ఇవన్నీ ఆలోచన చేసి మనం కొంటాం. ఊరికనే కొనం కదా. ఏదైనా ఒక వస్తువు కొన్నప్పుడు ఒక టీవీ, ఫ్రిడ్జ్, ఏసీ, పొలమో, బండి ఏదైనా చూసినప్పుడు టెస్ట్ డ్రైవ్ చేసి మనం కొంటూ ఉంటాం, చెక్ చేసి మరీ మనం ఇంటికి తెచ్చుకుంటూ ఉంటాం. అలాగా వాడు కూడా సాకులు చెప్పాడు. మూడో వ్యక్తి పెళ్లి చేసుకున్నాను, నేను హనీమూన్కి వెళ్ళాలన్నట్టుగా మాట్లాడినట్టుగా చూస్తూ ఉన్నాను. నేను పెళ్లి చేసుకున్నాను అనేటువంటి మాటను, ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను అందుచేత నేను రాలేను. పెళ్లి చేసుకుంటే ఇంక భార్యతోనే ఉంటాడా, నేను రాలేనని చెప్తూ ఉన్నాడు. ఇలాంటి పరిస్థితిని ఎదురైనప్పుడు ఆ దాసుడికి ఒక రకంగా చెప్పాలంటే మైండ్ బ్లాక్ అయిపోయి వెంటనే ఏం చేయలేనటువంటి తిరిగి మరలా యజమాని దగ్గరికి వెళ్ళి వెంటనే యజమాని అదే కోపంతో, నా ఇల్లు నిండినట్లు నువ్వు రోడ్డు మీదకి వెళ్ళి మార్గ మధ్యములో రోడ్డు మీద ఎవరైతే ఉన్నారో కుంటివారు, గుడ్డివారు, అంగహీనులు, వస్త్రహీనులు అందరిని అంటున్నాడు. అందుకు అంతటా దాసుడు, ప్రభువా నీవు ఆజ్ఞాపించినట్టు చేసి తిని కానీ ఇంకను చోటు ఉన్నదని చెప్పాడు. అందుకు యజమానుడు, నా ఇల్లు నిండినట్లు నీవు రాజమార్గంలోనికి కంచెలలోనికి వెళ్ళి లోపలికి వచ్చుటకు అక్కడ వారిని బలవంతము చేయుము. ఏలయనగా పిలువబడినటువంటి ఆ మనుషులలో ఒకడును నా విందు రుచి చూడడని మీతో నిశ్చయముగా చెప్పుచూ ఉన్నాను. దేవునికి కోపం వచ్చింది, లేక ఆ యజమానికి కోపం వచ్చింది అంటూ అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన దాసుడికి తెలియచేయగా ఆ ఇంటి యజమానుడు కోపపడి, నీవు త్వరగా పట్టణంలోనికి సందులలోనికి వెళ్ళి బేదలను, అంగహీనులను, కుంటివారిని, గుడ్డివారిని ఇక్కడికి తోడుకుని రమ్మని దాసునితో చెప్పను. వాళ్ళందరూ వచ్చారు. ఇంకా ఉంటే మళ్ళీ నువ్వు లోపలికి కంచుల్లోకి కూడా ఇంకా సందుల్లోకి గుందుల్లోకి వెళ్ళి వారందరినీ పిలవమని చెప్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలిగింది. దీని అర్థం ఏమిటి అంటే, ఒక భాషలో చెప్పాలి అంటే దేవాతి దేవుడు ముందుగా ఇశ్రాయేలు ప్రజలకు రక్షణ సువార్తను పంపించాడు. ఆత్మీయ అర్థంలో మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అయితే దే రిఫ్యూజ్ ద కాల్ ఆఫ్ గాడ్. ఆయన యేసు క్రీస్తును తిరస్కరించారు. యోహాను సువార్త 1వ అధ్యాయం మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఈ మాటలు మనము ఆలోచన చేస్తూ ఉంటాం. ఏమంటున్నట్టే, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఈ మాటను మనము చూస్తూ ఉన్నాం. 11వ వచనం. ఇంకా మనము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అపోస్తుల కార్యముల గ్రంథములు మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఆయన మీ దగ్గరకు రక్షణ వాక్యాన్ని పంపించాడు, కానీ మీరు ఆయన సిలువ వేశారు. అంటే దేవుడు ముందుగా మనందరికీ తెలుసు, ఇశ్రాయేలు ప్రజలు అంటే దేవుడు ఏర్పరుచుకున్నటువంటి ప్రజలు. కానీ వారేం చేశారంటే వారందరూ ముందుగా పిలువబడినటువంటి వ్యక్తులను మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు వారు తిరస్కరించారు. తన స్వకీయుల యొద్దకు వదిలేరు, కానీ వారు తిరస్కరించారు. ఆ తిరస్కరించిన తరువాత మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు నువ్వు ఇంకా వెళ్ళి కుంటివారిని, గుడ్డివారిని, అంగహీనులను, వస్త్రహీనులను అందరినీ పిలుచుకుని వచ్చేసాయి. సందుల్లో కంచెల్లోనికి వెళ్ళి అందరినీ పిలుచుకురమ్మని చెప్తూ, అంటే
యేసు క్రీస్తు అందరికీ ప్రభు అనే మాటను అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 36వ వచనాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటాం. ప్రియమైన వాళ్ళారా, ఆయన తన ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందరికీ ఇస్తూ ఉన్నాడు. నా యొద్దకు రండి భారం మోయేవారలారా, ప్రయాసపడి భారం మోయేవారలా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను, మీ భారాన్ని తేలిక చేస్తాను, నా యొద్దకు వచ్చి నేర్చుకోనండి, నేను మీతో సహవాసము చేస్తాననేటువంటి మాటను చూస్తూ ఉన్నాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం చూస్తూ ఉన్నాం కదా, నేను మీతో భోజనం చేస్తాను, మీరు నాతో భోజనం చేస్తారు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తారు. హృదయం అనే తలుపు తట్టుచూ ఉన్నాను, ఎవడైనా నా స్వరము విని నా పిలుపును అంగీకరించి నన్ను చేర్చుకుంటే నేను మీరు నాతో కలిసి భోజనం చేస్తాం. ఇది దేవుని యొక్క ఉద్దేశము. అంతటా అందరూ దేవుణ్ణి తెలుసుకోవాలి, దేవుని పిలుపును అంగీకరించాలి, దేవుని యొక్క రాజ్యములో అందరూ చేరాలి అనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. ఇంకా మనం కొంచెం డీప్గా ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అపోస్తుల కార్యముల గ్రంథంలో పేతురు యొక్క దర్శనము, చతుష్పాద జంతువుల యొక్క దర్శనము మనం చూస్తూ ఉన్నప్పుడు పేతురుకు ముందు అర్థం కాలేదు, ఇదేంటి ఈ రకాల పురుగులన్నింటినీ నేను తినమంటూ ఉన్నాడు అనేటువంటి ఆలోచన కలిగిన వాడే నేను తినను అని చెప్పేశాడు. మరలా దర్శనం వచ్చింది, ఆ దుప్పటి కిందకి దిగి వచ్చిన తినమంటూ తిన్నని చెప్పాడు. ఆ తరువాత మరి దేవుని యొక్క రక్షణ సువార్తను ప్రకటించడానికి, ఆశ్చర్యకార్యం జరిగించడానికి అక్కడికి వచ్చినటువంటి వ్యక్తులు ఎవరు అంటే అన్యజనాంగము అక్కడికి వచ్చారు. ఇశ్రాయేలు కానివారు వచ్చినప్పుడు అప్పుడు పేతురు గారి యొక్క దర్శనాన్ని ఆలోచన చేసిన వాడే, పేతురు యొక్క దర్శనాన్ని జ్ఞాపకం చేసుకుని, ఓహో యేసయ్య రక్షణ సువార్తను అందరికీ ప్రకటించాలి, ఇది కేవలం ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే కాదు అనేటువంటి ఆలోచన వచ్చేసింది. ఆ చతుష్పాద జంతువుల యొక్క దర్శనాన్ని చూసిన తరువాత అందరికీ రక్షణ ప్రకటించాలి, సువార్తను ప్రకటించాలి అనేటువంటి ఆలోచన కలిగిన వాడే అనేక మందిని రక్షించినటువంటి వ్యక్తిగా, అనేక మందికి రక్షణ సువార్తను ప్రకటించిన వ్యక్తిగా, యేసు క్రీస్తును పరిచయం చేసిన వ్యక్తిగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళ అలానే అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు కూడా అనేక విషయాలను చూస్తూ ఉన్నాడు. సువార్త మర్మము అనేటువంటి మాటను మనము చూస్తాం. దానికి ముందుగా కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయాన్ని మనం చూస్తూ ఉంటున్నప్పుడు అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీ సంఘానికి రాసినటువంటి మొట్టమొదటి పత్రిక మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు కరెక్ట్గా ఎవరైతే ఈ రోడ్ల మీద కంచెల్లో ఆ కుంటివారు గుడ్డివారు అంటే ఆత్మీయ అంధత్వము, ఇక్కడ కుంటివారు గుడ్డివారు అంటే వారందరినీ కూడా పిలిచినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఏమంటూ ఉన్నాడు అపోస్తుల కార్యములు అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయములో మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు 21వ వచనం, దేవుని జ్ఞానానుసారంగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరగకుండినందున సువార్త ప్రకటన వెర్రితరము చేత నమ్మవారిని రక్షించుటకును దేవుని దయాపూర్వకమైనటువంటి సంకల్పం అయిన దేవుని నామానికి మహిమ కలుగును గాక. దిస్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్ టు ప్రొక్లెయిమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ టు ద జెంటైల్స్. అన్య జనాంగం అంతటికి, యూనివర్సల్, ప్రపంచంలో ప్రతి ఒక్కరికి సువార్త ప్రకటించడానికి దేవాతి దేవుడు ఏర్పరచుకున్నాడనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ అంటున్నాడు. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరగకుండినందున సువార్త ప్రకటన వెర్రితనము చేత నమ్మవారిని రక్షించుటకును దేవుని దయాపూర్వకమైనటువంటి సంకల్పం ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అనేక మందిని రక్షించడానికి, నమ్మకలోనికి తీసుకురావడానికి, యేసయ్యను అంగీకరించేవారుగా చేయడానికి, నమ్మవారిని రక్షించడానికి దేవుని దయా సంకల్పము. ఇప్పుడు మనం చేస్తున్నది అదే సువార్త పరిచర్య, సువార్త దండయాత్రలు, కరపత్రముల ద్వారా, మీడియా ద్వారా, సంఘ పరిచర్య ద్వారా, సువార్త దండయాత్రల ద్వారా, అన్యజనాంగముల మధ్య ఉన్నటువంటి వారికి పరిచర్య చేయడం ద్వారా, ట్రైబల్ ఏరియాల్లో క్యాంపెయిన్స్ పెట్టడం ద్వారా అనేక మందికి రక్షణ సువార్తను మనం ప్రకటిస్తూ ఉన్నాం. ఇది దేవుని యొక్క ఉద్దేశము. పరలోకము
ఆ విందులో పాలు పంపులు పొందుకోవాలనే దేవుని యొక్క ఉద్దేశమైనది కాబట్టి అనేక మందిని పిలుస్తూ ఉన్నాడు. ఆ పిలుపులో నీవు కూడా ఉన్నావు. యు ఆర్ ద వన్ ఆఫ్ ద ఇన్వైటీ. నీవు కూడా ఆహ్వానించినటువంటి వ్యక్తివి అనే విషయాన్ని నువ్వు గుర్తెరిగిన వాడే ఆ విందులో పాలు పంపులు పొందుకోవడానికి సిద్ధపడాలి. దేవుడు మనకి మహిమ కలుగును కాక. దేవుడు అదే కోరుకొనిచ్చు ఉన్నాడు. ప్రియమైన వారులారా, నా ఇల్లు నిండినట్లు, నా గృహము నిండినట్లు, లేక నా పరలోకము నిండినట్లు అనేక మందిని నువ్వు పిలవాలి. దిస్ ఈజ్ ద కాల్ ఆఫ్ గాడ్ టు ఎవ్రీ క్రిస్టియన్. ప్రతి క్రైస్తవునికి కూడా ఇది ఒక పిలుపు అయినది. ప్రియమైన వారులారా, మనము దేవుణ్ణి ప్రేమించాము అని చెప్పడం అంటే ఇతరుల పట్ల మనం ప్రేమ కలిగి ఉండాలి. మనము దేవుని క్రియల ద్వారా వారిని దేవుని యొక్క రాజ్యంలో నడిపించాలి. ఇదే కదా ఈ పత్రికా పాఠ్యభాగం మనకి ఈరోజు ఇవ్వబడినటువంటి. మనం సహోదరులను ప్రేమిస్తూ ఉన్నాము కాబట్టి వారిని మరణములో నుండి జీవంలోనికి నడిపిస్తూ ఉండాలి అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఆ పత్రికకు మనం వెళదాం. ఇంకా ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు నా ఇల్లు నిన్నట్లు అనేక మందిని నీవు తీసుకునేదా. ఎవరికి? తన దాసులకు దేవాతి దేవుడు ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు. 12 మంది అపోస్తుల పరిచర్య, అపోస్తులుడు పౌలు పరిచర్య, అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక మంది దేవుని యొక్క సేవకులు, దేవుని ఆత్మచేత నింపడినటువంటి ప్రతి ఒక్కరూ ఈ సువార్త ప్రకటనలో అనేక మంది హతసాక్షులుగా మారారు. ఈ వారం హతసాక్షుల దినోత్సవంగా కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వారలారా, వీళ్ళందరూ కూడా దేవుని కొరకు ప్రయాసపడ్డారు. బడా నమ్మకమైన మంచి దాసులని దేవుని చేత అనిపించుకోబడుతూ ఉంటారు. అపోస్తుల కార్యముల గ్రంథాన్ని మనం చూస్తూ ఉంటున్నాడు. స్టెఫను, పేతురు, యోహాను, యాకోబులు, బర్నబా, అనేక మంది, అలాగే క్రీస్తు సేవకులకు పరిచర్య చేసినటువంటి వ్యక్తులు అకుల, ప్రిస్కిల్ల, ఇంకా చాలామంది, లూదియా, తొలతైర పట్టణస్థురాలు, ఇలా అనేక మంది దేవుని యొక్క రక్షణ సువార్తకు లోబడి దేవునిని వెంబడించేవారుగా ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో దేవాతి దేవుడు పరలోకపు విందునకు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. తన దాసులుగా, సేవకులుగా మనము కూడా అనేక మందికి రక్షణ సువార్తను, రక్షణ ఉన్నది, పరలోకం ఉన్నది, నరకం ఉన్నది అనే విషయాన్ని కూడా మనము చెప్పవలసినటువంటి బాధ్యత దేవుని సేవకులుగా మన పైన ఉన్నది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అంటూ ఉన్నాడు, ఎవరైతే తిరస్కరిస్తూ ఉన్నారో వారు నా విందు ఇంక చూడరు అనేటువంటి మాటను, కోపాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాడు. కానీ అదే దేవుడు ఇశ్రాయేలు ప్రజలంటే ఎంతో మక్కువ. ప్రియమైన వారలారా, దేవుడు ఏర్పరచుకున్నది ఇశ్రాయేలు ప్రజలనే ముందుగా. కానీ తరువాత తను అందరూ అంగీకరించరు అనగా తన నామందు విశ్వాసం ఉంచి వారందరికీ దేవుని పిల్లలకుటకు ఆయన అధికారం ఇస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎలా అంటే క్రీస్తు రక్తములో కడగబడి ఆయనను రక్షకునిగా అంగీకరించిన వారందరూ కూడా ఆ పరలోకపు విందులో పాలు పంపులు పొందుకునే భాగ్యము దేవుడు మనకిస్తూ ఉన్నాడు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఈ జీవితకాలం మట్టుకే మనం బ్రతికితే మనకంటే దౌర్భాగ్యం ఇంకెవరు లేరంటారు. కానీ పరలోకము మనకున్నది. పరలోకములో దేవతో మనము ఆ విందులో పాలు పంపులు పొందుకుంటామనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక, మనం దానికి ముందుగా ఒక్కసారి ఈ మాటను మనము చదువుకుని ముందుకు వెళదాం. అంటున్నటువంటి మాట ఏంటంటే, అయితే మేము సిలువ వేయబడినటువంటి క్రీస్తును ప్రకటించుచు ఉన్నాము. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకును వెర్రివాడిగా ఉన్నాడు. కానీ యూదులకేమి గ్రీసు దేశస్తులకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. దేవుని వెరితనము మనుష్యుల జ్ఞానము కంటే జ్ఞానము కలది, దేవుని బలహీనత మనుష్యుల బలము కంటే బలమైనది. చాలా వివరణాత్మకంగా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళు ఇంకేమంటూ ఉన్నాడు, ఇది చాలా ప్రాముఖ్యమైనది. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు. కానీ ఏ శరీరయు దేవుని ఎదుట అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. అతిశయపడకుండా ఉండినట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో ఉండు వెర్రి వారిని
దేవుడు ఏర్పరచుకున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనమైనటువంటి వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైనటువంటి వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైనటువంటి వారిని, తృణీకరించబడినటువంటి వారిని, ఆయన ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తారు. అయితే మీరు ఆయన మూలముగా మీరు ఎవరైనారట, మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇది దేవుడు మనలను ఏ రీతిగా ఏర్పరచుకున్నాడు. జ్ఞానులను, ధనవంతులను, బలవంతులను సిగ్గుపరచడానికి ఎన్నిక లేని మనలను, అక్కడ అంటున్నాడు కదా, దాసు దగ్గరికి వెళ్ళి కంచెలలోనికి, దారి మార్గంలోనికి కుంటివారిని, గుడ్డివారిని అందరినీ పిలుచుకుని నా రాజ్యంలోనికి నీ వారందరినీ పిలుపు, లేక నా విందులోనికి వారందరినీ నువ్వు పిలవలసినటువంటి బాధ్యత, పిలువు అనేటువంటి మాటను చూస్తూ ఉన్నాం. ప్రియమైన వారులారా, దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. ఇశ్రాయేలు ప్రజలకు ముందు వచ్చారు, కానీ వారు తిరస్కరించారు. దేవుడు మనందరికీ రక్షణ సువార్తను ఇచ్చాడు. వారైతే ఏర్పరచుకున్నటువంటి వారు, కానీ నీవు నేను కూడా క్రీస్తు రక్తములో కడగబడి ఆయన బిడ్డలుగా సువార్త ద్వారా పరలోక రాజ్య మర్మమును ఎరిగినట్టు మీరు ఎరిగి ఉన్నారు అనేటువంటి మాటను మాట్లాడుతూ ఉన్నాం. దేవుని యొక్క రాజ్యమును మనం తెలుసుకోవడం అనేది దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యము. దిస్ ఈజ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క కృప అన్నది ప్రియమైన వారు. కృప చేతనే మీరు రక్షింపబడుతూ ఉంటారు. సమయం అయిపోతూ ఉంది, జ్ఞాపకం చేసుకుందాం. ముగించబోతూ ఉన్నాను. అపోస్తలుడైనటువంటి పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక మనం ఆలోచన చేస్తూ ఉంటే 11వ అధ్యాయం మీరు ఖాళీగా ఉన్న సమయంలో మీరు చదవండి. కాబట్టి నేను అడిగినది ఏమనగా వారు పడిపోవుదరా, ఇశ్రాయేలు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అలాగైనా ఎడల ఏమందము, దేవుడు తన ప్రజలను విసర్జించిన 11వ అధ్యాయం 1వ వచనం, నేను కూడా ఇశ్రాయేలును, యూదులను, అబ్రహాము సంతానమందైన బెన్యామీను గోత్రంలో పుట్టినవాడను అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియమైన వారు, కాబట్టి 11వ వచనం, నేను అడుగున్నది ఏమనగా వారు పడిపోయినట్లుగా తొట్టుడురా, అట్లను రాదు, వారికి రోషము పుట్టించుటకై వారు త్రుట్టిపాటు వలన అన్యజనులకు రక్షణ కలగను. వారికి రోషము పుట్టుటకై అంటే అలాగా వారు నా విందులో చూడరు అనేటువంటి వార్నింగ్ ఏదైతే ఉందో అది ఇప్పుడు జరగబోతూ ఉంది. ప్రియమైన వాళ్ళ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరూ యెరూషలేములకు రావడం, ఈ 3వ మందిరం కట్టబడడం ఇవన్నీ జరగబోతూ ఉన్నాయి. అంటే దే ఆర్ యాక్సెప్టెడ్ జీసస్ క్రైస్ట్ యాజ్ ఎ లార్డ్ అండ్ సేవియర్. ఆయనే మెస్సీగా రక్షకుడుగా వారు అంగీకరించిపోతూ ఉన్నారు. అనేక మందిలో ఇప్పుడే మార్పులు జరుగుతూ ఉన్నాయి. అదే మాట్లాడుతూ ఉన్నారు. నేను అడిగినది ఏమనగా ఎలయనగా ఇశ్రాయేలు ప్రజలు పడిపోవుదరా తోటలుదరా, అట్లా రాదు, వారికి రోషము పుట్టించుటకై నేను ఏమంటున్నటువంటి వారి తొట్టుపాటు వలన అన్యజనులకు రక్షణ కలిగినటువంటి మాటను మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా చూస్తూ ఉంటున్నప్పుడు ఏ విధమునైన నా రక్త సంబంధులకు రోషము పుట్టించి వారిలో కొందరు నేను రక్షింపవలనని నా పరిచర్య ఘనపరుస్తూ ఉన్నట్టు మాట్లాడుతున్నాడు. 14వ వచనం ఇంకా కిందకు వచ్చినట్లు మనం ఆలోచన చేస్తూ ఉంటాం. 25వ వచనంలో ఈ మర్మము మీరు తెలుసుకొని కోరుచు, అదేమనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలుకు కఠిన మనస్సు కొంత మట్టుకు కలగజేదను. చూసారా, అన్యజనులకు రక్షణ ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలు ప్రజలకు కొంతవరకు కఠిన మనస్సు కలగజేతును అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సీయోను నుండి వచ్చి యాకోబుల నుండి భక్తిహీనతను తొలగించను. ఇశ్రాయేలు ప్రజలందరికీ విమోచన, విడుదల కలిగిస్తూ ఉంటాడు. యాకోబు జనాంగం అంతటికి ఇశ్రాయేలు ప్రజలందరికీ రక్షణ కార్యం జరిగిస్తూ ఉన్నాడు. యాకోబుల నుండి భక్తిహీనతను తొలగించను అని మాట్లాడుతూ, నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలిగినటువంటి నిబంధన ఇదే అని రాయబడినట్టు ఇశ్రాయేలు ప్రజలందరూ రక్షింపబడుతున్నారు. దేవుని మనకి మహిమ కలుగును గాక. ఇది ప్రొఫెసీ. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 20వ వచనంలో ఈ మాట ఉంటూ ఉంది. మరి సమయం అవుతుంది కాబట్టి ఇక్కడ సువార్త విషయమైతే వారు మిమ్మల్ని బట్టి శత్రువులు కానీ, ఏర్పాటు విషయమైతే పితరులను బట్టి ప్రియులనై ఉన్నారు. యారయ్యనగా దేవుడు తన కృపావరములను విషయంలో, పిలుపు విషయంలో పశ్చాత్తాపపడడు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియమైన వారు, కాబట్టి దేవుడిని పిలుస్తూ ఉన్నప్పుడు నువ్వు సాకు చెప్పకూడదు. పెళ్లి చేసుకో, ఇల్లు కట్టుకో, ఇంకేమైనా చేసుకో, కానీ ఆయన పిలుస్తున్నాడు. పిలుపునకు నువ్వు సిద్ధపడాలి. ప్రయారిటీ అనేది దేవునికి నువ్వు ఇస్తూ ఉంటూ ఉన్నప్పుడు అవిందులో నువ్వు పాలు పంపులు పొందుకునే అవకాశం ఉంది.
నేడు అనబడి సమయం ఉండగానే రక్షణ సువార్త నీ చెవికి పడగానే నీవు యేసును అంగీకరించు, ఆ విందులో పాలు పంపులు పొందుకునే భాగ్యము కలిగి ఉండు. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు సదా మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. దేవా నీకు వందనాలు. విత్తబడినటువంటి వాక్యం ఫలించుటకు నీ కృప అనుగ్రహించు. మరి యేసును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని దీవెన మీకు తోడైండును గాక. ఆమేన్.